కేసు ఏమైంది, మీ తమాషాలు ఏమైంది? ఒక ఎమ్మెల్యే అయ్యుండి మత్తు పదార్థాలను ఎంకరేజ్ చేస్తారా వీళ్ళు? కొన్ని కోట్ల రూపాయలు దందా అండి అది. గుర్తు సప్పుడుగా నడిపిస్తే అక్కడ ఎఫిషియెంట్గా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్, ఇమ్మీడియట్గా దాన్ని ఎరాడికేట్ చేశారు. లేకపోతే ప్రజల ప్రాణాలు తీసేంత దుర్మార్గులు వీళ్ళు. 11 ఇడాకలు ఎవడు వీళ్ళు ఎమ్మెల్యే ఎస్. వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు ఒక అమ్మాయి ఫోటో వేసేటప్పుడు మినిమం కామన్ సెన్స్ లేదా అండి? అలా ఏం తప్పు ఉందిరా, మీకు ఏం తప్పు కనిపించింది? నా బర్త్డేకి నేను ఎగిరపోతే మీ అయ్యా కొడుకులు బట్టలు ఎగురుతారా? నా బర్త్డేకి నేను ఎగిరినా, అరే భయ్ నేను కార్పొరేట్ స్టైల్ నుంచి వచ్చిన అని తాగుతా తననాలు ఆడుతా, అది నా ప్రైవేట్ లైఫ్ రా భయ్, నా ఇష్టం. ఎవరి లైఫ్ అలా కూడా ఒక బాటిల్ లేదు, ఒక సిగరెట్ లేదు, దాన్ని వేసి వెనుకొక పాటేసి ఎంత చిల్లరగాలరా బాబు మీరు ఎమ్మెల్యే అయ్యారంటేనే దేవుడు అప్పుడప్పుడు మిస్టేక్ చేస్తే ఇట్లాంటి లీడర్లు ఇట్లాంటి ధనవంతులు అవుతారు. కానీ వీళ్ళని కరెక్ట్, వీళ్ళకి భయం లేదు, వీళ్ళకి భయం పెట్టాలి. అయ్యా కొడుకులకు భయం పెట్టి ఇద్దరు ఇంట్లో కూర్చోబెట్టాలి. మీకు మైనంపల్లి హనుమంతరావు గ్యాప్ వచ్చినప్పుడు సిద్దిపేటలో ఇలా జరుగుతున్నప్పుడు పోయి మీరు రేవంత్ రెడ్డికి చెప్పినారంట, రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు అని కూడా తెలుస్తుంది. తప్పు అది. మైనంపల్లికి సపోర్ట్ ఉంటారు రేవంత్ రెడ్డి కూడా, ఈవెన్ పట్టించుకుంటాడు. అప్పుడు కొంతమందిని ఆ బ్లెస్సింగ్స్ ఉన్నాయా? బ్లెస్సింగ్స్ ఏం లేవు. ఆయన రాష్ట్రం చూసుకోవాలి, ఎన్నో గడబడులు ఉంటాయి. పోడు భూములని, ఈ ఇరిగేషన్ అని, ట్యాపింగ్. హైకమాండ్ అప్రోచ్ కాలే, మళ్ళీ గొడవలు జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ ఎవ్వడు అప్రోచ్ కాడు. సమయం వచ్చినప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు కూడా గౌడే, మహేష్ కుమార్ గౌడ్, ఆయనకు కూడా చెప్పలేము గౌడ్ సాబ్ కి చెప్పిన. ఏమన్నాడు? ఈ ఎల్మ పెత్తనం ఎక్కువైపోయింది, ఏంది అన్నా, రేపు పార్టీ గెలిచేది ఉందా ఏందా అంటే, ఓపిక పడదాం కొద్ది రోజులు, అన్ని మారిపోతాయిలే, ఇవాళ ఉన్నట్టు రేపు ఉంటుందా అన్నాడు. సరే తీ అనుకున్నా. ఇక ఆయన రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలి? నాకు చెప్తాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సలహాలు, ఈ కంప్లైంట్స్ చేయడానికి ఎప్పుడు పోలే. ఎప్పుడు పోయినా అన్నకి ఈ ఫైల్ పట్టుకోండి, ఇది చేయండి, ఇది పట్టుకోండి, నాకు ఇది నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా 100% నాకు ఏదో ఒకటి చేసేటోడు. నేను ఎప్పుడు అడగలే. వారికి కూడా తెలిసిన ఎట్లా కొట్లాడుతున్నావు. ఇవాళ చక్రధర్ రాజీనామా అంటే రాష్ట్రం ఒక్కసారి గువ్వల బాలరాజు సీన్ పక్కకు పెట్టి నాదే చూసిరండి. ఈ రాష్ట్రంలో మొత్తం యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఒక 72 గంటలు నేనే ఉన్నా. అంటే ఒక బహుజన బిడ్డని ఈ వ్యక్తి హ్యూమిలియేట్ చేయడం, ఆ పార్టీలో ఉంటే నెగలనివ్వకపోవడం, అందరు షాక్ అయ్యారు. చెప్పాలంటే హరీష్ రావు పైన యుద్ధం ప్రకటించిన వ్యక్తి మధ్యలో జరిగిన పరిణామాల వల్ల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిండా అనేది చాలా మంది మాట్లాడుతున్నారు. 3 ఏళ్ళ గవర్నమెంట్ ఉండే గొప్పటి చేయడండి. ఎందుకంటే 3 ఏళ్ళ గవర్నమెంట్ తర్వాత ఇప్పుడు ఈ మీ మల్కాజ్గిరిలో ఎట్లయితే అన్ని SC ST కేసులు, ఈ నరసారెడ్డి మీద SC ST కేసులు ఎట్లయితే పెట్టిస్తారో, ఏం చేసినా చేయకున్నా నా మీద కూడా పెట్టించే ప్రయత్నం చేస్తాడు. అది వెరీ కామన్. ఇబ్బంది పెడుతూనే ఉంటారు. కానీ ఎదుర్కొనే ధైర్యం నాకు ఉన్నప్పుడు సరే ప్రజలకు తెలవాలి ఎక్కడ తప్పు జరుగుతుంది. 3 ఏళ్ళ గవర్నమెంట్ ఉంటే నిజంగా నేను సంపాదించుకోవాలనుకుంటే నాకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. సరే ఒక 1 ఇయర్ కాకపోయినా నాకైతే ఒక ఛాన్స్ అయితే దొరుకుతుంది కదా. అయినా అలాంటిది వద్దు అనుకుని బయటకు వచ్చిందంటే ప్రజలు ఆలోచించాలి. ఇట్లాంటి దుర్మార్గులు కాంగ్రెస్ పార్టీలో బ్యాగ్ ఉంటేనే మాట్లాడుతురు. మినిస్టర్ల కాడ నుంచి చాలా వ్యక్తులు, అందరు కాదు. ఓకే, నాకు సురేఖ కంటే చాలా ఇష్టం. కొండ సురేఖ అందరు మినిస్టర్లలో నాకు సురేఖ కంటే ఇష్టం. ఏదైనా పోతే ఇట్లా 100 మందిలో ఉండదు, పిలిచి అక్కడిదక్కడ సాల్వ్ చేసి పంపిస్తుంది. నా కాన్స్టిట్యున్సీలో నాకేమన్నా పరువు దక్కింది ఒక కాంగ్రెస్ బిడ్డగా అంటే కేవలం కొండా సురేఖ గారి వల్లనే దక్కింది. మిగతా ఏ మంత్రి దగ్గర జరగలే. పొన్నం దగ్గర పోయినా గంటలు వెయిట్ చేయాలి. ఆయన కూడా మీ సాబే కదా. సాబైతే నడి తప్పే కదా, తప్పే. ఇప్పుడు పని చేయనప్పుడు, ఇప్పుడు కొండా సురేఖ దగ్గర ఎన్నో పనులు చేయించుకున్నాను. కొండా సురేఖ మా దగ్గర మస్తు పనులు చేయించుకున్నాను. నా MROకి ఫోన్ చేయించి, RDOకి ఫోన్ చేయించి. కానీ ఈ విషయంలో ఏమైనా హెల్ప్ తీసుకున్నారా, చెప్పినారా? ఇప్పుడు ఆమెనేమన్నా కొండా సురేఖ గారిని కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది రెడ్లు కథం బట్టి చేసేయాలిమని, ఈమె చరిష్మా ఉన్నాడు, మనం ఎదగలేకపోతున్నాం, ఈవెన్ రాజకీయంగా ఫినిష్ చేయాలి అని ఆల్మోస్ట్ ఫినిష్ చేసిరండి. మీడియాలను మేనేజ్ చేసిర్రు, మా బీసీలతోటే ఆమెను ఇబ్బంది పెట్టిర్రు ప్రత్యర్థులంతా. అలా ఎవరో కూడా మీకు తెలుసు. ఆ రేంజ్ లో పెట్టిన లాస్ట్కి మురళి అనే ఒక సింహం వస్తేనే మళ్ళీ ఆమె సేవ్ అయింది. ఆయన వచ్చేదాకా ఈ గుంటనక్కలన్నీ ఏకమై ఆ బీసీ బిడ్డని పీక్క తిందాం అనుకున్నాయి. లిటరల్లీ ఆమెను ఇబ్బంది పెట్టారు కూడా. కానీ
చివరికి మురళి అన్న వచ్చేవరకు, కొండా మురళి వచ్చేవరకు ఆమె సేవ్ అయింది. లేకపోతే ఇప్పటికి కూడా చెప్తా, ఎలక్షన్స్ టైంలో కూడా ఈమె ఓడియడానికి కాంగ్రెస్ వాళ్ళే ప్లాన్ చేస్తారు. మళ్ళీ ఈమెను ఒకటి, సీతక్కను ఒకటి, వీళ్ళిద్దరిని ఓడియడానికి మా బహుజన బిడ్డలే, మా బహుజన లీడర్లతోటే కాంగ్రెస్ లో వీళ్ళిద్దరిని కథం పట్టించే ప్లాన్ జరుగుతుంది. ఇది 100% అవుతుంది. సో బహుజన సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండంట కదా, అసలు ఎవరు ఇన్వాల్వ్ కావద్దు, లైట్ తీసుకోండి, కొండా సురేఖమ్మ దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ కావద్దని. ఎందుకు? డైరెక్ట్ క్యాబినెట్ లో ఎప్పుడు చెప్పింది? మురళి వచ్చిన తర్వాత. అదే వచ్చిన తర్వాత టచ్ చేయొద్దు అని చెప్పి. కొండా మురళి తలుసుకుంటే వన్ సైడ్ అవుతుంది, వన్ సైడ్ అయిపోతుంది అక్కడ కాంగ్రెస్ అంతా. వరంగల్ జిల్లా కాంగ్రెస్ కాదండి. మీరు వరంగల్లో నువ్వు చిన్న సెలూన్ షాప్ లో చూసినా కొండా మురళి ఫోటో ఉంటది, భయంతో పెట్టుకున్నాడు ఆవిడన్నా. కానీ కేవలం నియోజకవర్గానికి పరిమితమైనారు. వరంగల్ జిల్లాలో పక్కన వ్యతిరేకులు వాళ్ళంతా కూడా ఏకమైనారని కూడా మనం విన్నాం, చూసినా. ఏకం చేసింది ఎవడని అడుగుతున్నా. నాయని రాజేందర్ రెడ్డి, కళ్యాణ్ శ్రీహరి. ఒకటి ఏకం చేసింది ఎవరు? ప్రతిదాని వెనుక ఒక పెత్తందారి వ్యవస్థ ఉంటది. ఆ వ్యవస్థ వీళ్ళందరినీ ఏకం చేస్తాయి, తమ అవసరాలు తీర్చేసి ఇది నా అవసరం, ఫినిష్ దట్ పర్సన్ అని చెప్తుంది. దాంట్లో కొండా సురేఖ గారు అదృష్టవంతులు, బయటపడ్డారు. ఇంకోరు అయితే కష్టం, ఆ ట్రాప్ లో ఇరుక్కొని కథమే అటలు. సో బహుజన్ల వాళ్ళు నాకు తెలిసి అయితే కాంగ్రెస్ లో బీసీలకు న్యాయం జరుగుతుంది అంటే హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ప్రసన్న హరికృష్ణ 101% ఎమ్మెల్సీగా గెలుస్తాడు. అలాంటి టికెట్ ఇవ్వకుండా పిసిసి అధ్యక్షుడు గౌడ్ ఉండగా, బీసీ బిడ్డ, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉండగా ప్రసన్న గౌడ్కి ఇవ్వకుండా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఇచ్చి ఓడిపోవడానికి సిద్ధపడ్డారు. కానీ ఓ బీసీ బిడ్డను గెలిపేయడానికి ఎందుకు సిద్ధపడలే? అంతేనా? మొన్నటి వరకేమో బిఆర్ఎస్ ప్రభుత్వంలో అంత వెలమలు రావులు అధికారులుగా, పోలీసులు, ఇప్పుడు రెడ్లు అంతేనా? ఎస్. కాదంటే వెలమలంతా భయంకరంగా ఉండరులేండి రెడ్లు. రెడ్లలో కొంత సాఫ్ట్ నేచర్ ఉంటది, ఆడు మనోడే తీరా రాని అనే ఒక పద్ధతి అయితే ఉంటది. మరి తొక్కేసే వ్యవస్థ ఉంది, కానీ వెలమలంతా ఉండదు అంటారు. వెలమలంతా ఉండదు. వెలమలంతా నువ్వు నమ్మినా నమ్మకున్నా నేను ఖతం చేసేస్తావు. కానీ రెడ్లలో ఏంటంటే నమ్మితే అనుచు అడుగుంటే వానికి ఒక రాజకీయ భవిష్యత్తు ఇచ్చేలాగా ఛాన్స్ ఉంది. ఓకే. సో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ ప్రకటించి దేశంలో మోడీ పైన కొట్లాడుతున్నారు అమలు చేయాలని. ఈ టైంలో బీసీలకు పెద్దపీట వేస్తుంటే ఒక బీసీ అయ్యండి కాంగ్రెస్ పార్టీలో ఆ టైంలో ఉండకుండా ఎందుకు బయటకు వచ్చినారు? అసలుకి నమ్మకం లేదు కాబట్టి వచ్చేసి. ఇప్పుడు సైన్స్ ఎగ్జామ్ పోయి సోషల్ రాస్తాడు వాడన్నా, ఏమన్నా మ్యాచ్ అవుతుందా? వీళ్ళు పెట్టిన చట్టం, వీళ్ళు అమలు చేస్తుంది ఒకటి, జరుగుతుంది ఒకటి. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి ప్రజలు రావాల్సిన అవసరమే లేదు. ప్రతిసారి శ్రీకాంతచారే పోసుకోవాలి పెట్రోలు, ప్రతిసారి యాదగిరి పోసుకోవాలి, ప్రతిసారి ఇల్లు పోసుకోవాలి ఉద్యమాల కోసం. మీ ఎమ్మెల్యేలు ఏం బిగుతారు? మీరు పోసుకోరు కదా. కాంగ్రెస్ వాళ్ళు ఓడిచ్చిండు 42% మాట, బీఆర్ఎస్ ఓడిచ్చిండ, కాంగ్రెస్ ఇచ్చింది. ఒకసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేల పార్లమెంట్ ఉన్నాడు, గ్యాస్ పోసుకోరు, మినిస్టర్లు పోసుకోరు, అంతా కలిసి పోతారు. అరే ఎవ్వడు ఓడు, వీళ్ళని అంటు పెట్టుకునేదాకా చూడదు. ఇప్పుడు పోసుకునే సాహసం కూడా చెయ్యరు, ఎవడో పుల్లగిస్తాడు మళ్ళా వీళ్ళ మీద పగున్నాడు అని. మీరు పోసుకోండి కదా, ప్రతి దానికి రండి, ట్రైన్లు పెడతాం, పులిహోర ప్యాకెట్లు పెడతాం అనగానే పాపం అమాయకపు గొర్రెలు ప్రజలు. పోయిన దాంట్లో సగం మంది ఇండియా గేట్ కానే ఉన్నారు, ఎవరు లేడు అలా. ఇండియా గేట్ నేను అనే ఉన్నా ఢిల్లీలో మొన్న ఇండియా గేట్ కాడ కొంతమంది ఉన్నారు, పార్లమెంట్ భవనం చూస్తాను కొంతమంది ఉన్నారు, జంతర్ మంతర్ దగ్గర ఎవరు ఎవరు లేరు. వీళ్ళ డప్పులు, వీళ్ళ ఫోటోలు, వీళ్ళ షోలు. 42% మీద నిజమైన నిబద్ధత ఉంటే ఆల్ పార్టీ మీటింగ్ పిలిచి 42 కాదు 52% ఇవ్వాలి. 52% ఇవ్వచ్చు. 10% ఉన్న ఎస్సీ దాన్ని 18% చేయొచ్చు. దానికి చాలా ఈక్వేషన్స్ ఉన్నాయండి. మనం చేయాలనుకుంటే రేవంత్ రెడ్డి కూడా ఓసీలకి 18% ఇచ్చి బీసీ ఎస్టీ మైనారిటీకి 82% ఇవ్వచ్చు. 82% బీసీ ఎస్సీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్
please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.